Hello friends, welcome to my channel. In this video, I will explain about hash table friends. నేను మీకు hash table గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామ్లో 100% క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కాబట్టి దయచేసి కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. సో హ్యాష్ టేబుల్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా వెరీ క్విక్లీ. ఓకే ఫ్రెండ్స్, సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హ్యాష్ టేబుల్? హ్యాష్ టేబుల్ని మనము ఎందుకు వాడుతాము? యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ డేటా వెరీ క్విక్లీ. అంటే మనం డేటాని స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి వెరీ ఫాస్ట్లీ. ఓకే, సో ఫాస్ట్గా స్టోర్ చేయడానికి, ఫాస్ట్గా రిట్రీవ్ చేయడానికి మనము హ్యాష్ టేబుల్ అనే కాన్సెప్ట్ అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్సర్షన్ ఆఫ్ డేటా ఇన్ ద హ్యాష్ టేబుల్ బేస్డ్ ఆన్ కీ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామో కీని బేస్ చేసుకొని డేటాని ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. హెన్స్ ఎవ్రీ ఎంట్రీ ఇన్ ద హ్యాష్ టేబుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ కీ. ఎప్పుడైతే మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నామో కీ బేస్ చేసుకొని, అందువలన ప్రతి ఒక్క ఎంట్రీ కూడా మనకి కీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది హ్యాష్ టేబుల్ యొక్క డెఫినేషను. సో ఏం చేస్తున్నామండి? యూజ్ టు స్టోర్ రిట్రీవింగ్ డేటా వెరీ క్విక్లీ. చూడండి, హ్యాష్ టేబుల్లో ఒక హెడ్డింగ్ ఏంటంటే హ్యాష్ ఫంక్షన్. సో మనకి హ్యాష్ టేబుల్లో హ్యాష్ ఫంక్షన్స్ ఉంటాయి. సో హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి? హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పుట్ ద డేటా ఇన్ ద హ్యాష్ టేబుల్. ఓకే ఫ్రెండ్స్, అంటే మన దగ్గర ఉన్న డేటాని హ్యాష్ టేబుల్లో మెన్షన్ చేయడానికి ఆర్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే హ్యాష్ ఫంక్షన్. సో హ్యాష్ ఫంక్షన్ is a function which is used to put the data in the hash table. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్స్. వెరీ 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 ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, మనకి హ్యాష్ ఫంక్షన్స్ని 5 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి డివిజన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి మిడ్ స్క్వేర్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ హ్యాష్ ఫంక్షన్, ఫోర్త్ వన్ ఈజ్ ద డిజిట్ ఫోల్డింగ్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద డిజిట్ అనాలసిస్. ఓకే ఫ్రెండ్స్, మనకి టైప్స్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్స్ అనేటివి కంప్లీట్గా 5 టైప్స్ ఉన్నాయి. ఇవి అందరూ ఎగ్జామ్లో రాయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ డివిజన్ మెథడ్, మిడ్ స్క్వేర్, మల్టిప్లికేటివ్ హ్యాష్ ఫంక్షన్, డిజిట్ ఫోల్డింగ్ అండ్ డిజిట్ అనాలసిస్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ 5 గురించి ఎగ్జాంపుల్తో సహా. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి మనము ఫస్ట్ దానికి వెళ్దాము. సో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే దీంట్లో డివిజన్ మెథడ్ ఫ్రెండ్స్. ఓకే, సో మరి డివిజన్ మెథడ్ అంటే ఏమిటి, దాంట్లో కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినప్పుడు చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఈ డివిజన్ మెథడ్. సో హ్యాష్ ఫంక్షన్స్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి డివిజన్ మెథడ్ ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ హ్యాష్ ఫంక్షన్స్. చెప్పా కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు గుర్తుందా? 5 ఉన్నాయి కదా, ఆ 5లో ఫస్ట్ వన్ డివిజన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ హ్యాష్ ఫంక్షన్. సో అన్నిటికంటే ఎక్కువగా వాడేది వచ్చేసి మనకి డివిజన్ మెథడ్ ఫ్రెండ్స్. ఓకే, సో మన ఇక్కడ ఫార్ములా ఏముంటుందంటే హెచ్ ఆఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు రికార్డ్ పర్సంటైల్ టేబుల్ సైజ్. సో మనము వాడు ఇచ్చిన రికార్డుని టేబుల్ సైజ్కి మాడ్యులస్ చేసి, అంటే వచ్చిన రిమైండర్ వాల్యూని డేటాలో మనము స్టోర్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెరీ 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 ఈజీ. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఇచ్చిన రికార్డ్స్ 54, 72, 89, 37. సో దేర్ ఆర్ 4 రికార్డ్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్. దీంట్లో కంప్లీట్గా 4 రికార్డ్స్ అయితే ఉండడం జరిగింది. 54, 72, 89, 37 ఈ రికార్డ్స్ని నేను ఇప్పుడు దాంట్లో అంటే ఇచ్చిన స్టాక్ వాల్యూ ఏదైతే ఉందో హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని మనము ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో టేబుల్ సైజ్ కూడా ఇచ్చారు. టేబుల్ సైజ్ వచ్చేసి 10. ఫార్ములా ఏమి ఇచ్చాడు? రికార్డ్ పర్సంటైల్
టేబుల్ సైజ్. ఫస్ట్ రికార్డ్ ఏంటండి 54, టేబుల్ సైజ్ ఎంత 10. సో 54 పర్సెంటైల్ 10 4 అంటే ఫోర్త్ ఇండెక్స్లో 54ని ఇన్సర్ట్ చేయండి. 72 పర్సెంటైల్ 10 సెకండ్ ఇండెక్స్లో 72ని ఇన్సర్ట్ చేయండి. సో అలా చూడండి, సింపుల్గా ఏంటంటే ఫోర్త్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, నైన్త్ ఇండెక్స్, సెవెంత్ ఇండెక్స్. ఒకసారి చూద్దాము. సో 54 ఎన్నో ఇండెక్స్ ఫ్రెండ్స్? 54ని ఇచ్చిన దాని ప్రకారం 10 తోటి మాడ్యులైజ్ చేస్తే మనకు 4 వస్తుంది. ఫోర్త్ ఇండెక్స్లో 54 ఇన్సర్ట్ చేయడం జరిగింది. 72 పర్సెంటైల్ 10 సెకండ్ ఇండెక్స్లో 72ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. 89 అంటే నైన్త్ ఇండెక్స్ ఫ్రెండ్స్. 37 అంటే సెవెంత్ ఇండెక్స్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనము మాడ్యులైజ్ చేస్తామో 10 తోటి, ఈ రిమైండర్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ మిగిలిన వాల్యూ వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి డివిజన్ మెథడ్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకున్న 5 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ డివిజన్. చాలా ఈజీ. మనం ఇచ్చిన కీకి ఫార్ములా తీసుకుంటాము, రికార్డ్ పర్సెంటైల్ టేబుల్ సైజ్. సో టేబుల్ సైజ్ ఇక్కడ నేను 10 తీసుకున్నాను. సో ఎప్పుడైతే నేను టేబుల్ సైజ్ 10 తీసుకున్నానో 10కి మాడ్యులైజ్ చేస్తే రిమైండర్ ఇక్కడ ఈ 4 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి మిడ్ స్క్వేర్ ఫ్రెండ్స్. ఓకే, సో సెకండ్ వన్ ఏంటమ్మా? ఇది మిడ్ స్క్వేర్. ఇన్ దిస్ కీ ఈజ్ స్క్వేర్డ్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ రిజల్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండెక్స్. ఓకే, సో ఇచ్చిన రికార్డుని స్క్వేర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇచ్చిన రికార్డుని స్క్వేర్ చేసి ఏమంటున్నాడు? ఇన్ దిస్ కీ ఈజ్ స్క్వేర్డ్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ రిజల్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండెక్స్. సో ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేయాలి. అంటే 311ని స్క్వేర్ చేస్తే మనకు 9678327 వచ్చింది. సో దీంట్లో మిడిల్ వాల్యూ ఏంటండి? 793. అంటే ఈ రికార్డ్ 311ని 783 లొకేషన్లో నేను స్టోర్ చేస్తాను. ఎట్ ఇండెక్స్ 783 లొకేషన్ 311 ఈజ్ స్టోర్డ్. సో ఇది వచ్చేసి మిడ్ స్క్వేర్. సో ఫస్ట్ వన్ డివిజన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి మిడ్ స్క్వేర్. ఇచ్చిన రికార్డుని స్క్వేర్ చేసి మిడ్ వాల్యూ. సో 9678321లో మిడిల్ వాల్యూ 3 డిజిట్స్ మిడిల్ వాల్యూ ఫ్రెండ్స్. ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. సో ఈ విధంగా మనము మిడ్ స్క్వేర్ని చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చూడబోయేది మల్టిప్లికేటివ్ హ్యాష్ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి చూడండి. ద మల్టిప్లికేటివ్ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ హ్యాషింగ్ దట్ యూజెస్ మల్టిప్లికేషన్ విత్ ఫ్రాక్షనల్ కాన్స్టెంట్ టు స్ప్రెడ్ కీస్ ఆర్ యూనిఫామ్లీ ఓవర్ ఏ హ్యాష్ టేబుల్. ఓకే ఫ్రెండ్స్, సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనము 100% గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి, దీంట్లో ఇచ్చిన ఫార్ములా ఏంటంటే హెచ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ కే ఇంటూ ఏ మాడ్ 1. సో ఈ సింబల్ ఏంటంటే ఇది ఫ్లోర్. సో ఫ్లోర్ అంటే మనకి డాట్ తర్వాత ఏవైతే వస్తాయో వాల్యూస్, సో అవి మనము తీసేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, కే అంటేనేమో కీ, ఎం అంటేనేమో సైజ్ ఆఫ్ టేబుల్, ఏ అంటేనేమో ఏ కాన్స్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, మన కాన్స్టెంట్ వాల్యూ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఎప్పుడు కూడా 0.61833987. సో ఇది ఫార్ములా. సో ఎం అంటే ఏంటండి? సైజ్ ఆఫ్ టేబుల్. ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ ఎ కాన్స్టెంట్. సో ప్రతి దాంట్లో ఈ సైజ్ ఆఫ్ టేబుల్ వేరే ఉండొచ్చు, బట్ ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ 0.6180333987 mod 1. సో ఇచ్చిన రిజల్ట్కి మనము mod 1ని చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ కే అంటే ఏంటంటే ఇక్కడ కీ. నేను 1 2 3 4 5 ఉంది ఫ్రెండ్స్. ఈ 1 2 3 4 5ని మనము ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో కే ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. We are going to take between 0 to 1. So it might be
ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారం 0806180333987. M ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ టేబుల్. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని K ఆఫ్ A ఈజ్ ఈక్వల్ అంటే ఫస్ట్ K ఇంటూ ఏని మనం కనుక్కోవాలి కదా. సో వాట్ ఈస్ ద కీ 1 2 3 4 5 ఇంటూ సో ఏ వాల్యూ మనం ఏమనుకున్నాము 0.618333987. ఇది చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ వేర్ గోయింగ్ టు గెట్ 9632553. ఓకే ఫ్రెండ్స్, 7632.553. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కేఏ వాల్యూ ఇంత వచ్చింది కదా, ఈ కేఏ వాల్యూ ఎంత వచ్చింది 7632.553. సో కేఏ వాల్యూ అంటే 7632.553 mod 1 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది 0.553 వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ ఓకే ఫ్రెండ్స్. సో when we do K into A, the result is this value. The value is 7632.553. సో KA mod 1. సో ఎప్పుడైతే మనము KA వాల్యూని mod 1 చేస్తే 0.553 వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ KA పైన ఫార్ములా ఏముంది KA mod 1 చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం రాయాలి, M కూడా రాయాలి. మరి ఇక్కడ మనకి M అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం M వాల్యూ సైజ్ ఆఫ్ ద టేబుల్ అనుకున్నాము. M వచ్చేసి 1000. ఓకే ఫ్రెండ్స్, 1000 ఇంటూ 0.553 చేస్తే మనకు వచ్చే వాల్యూ 553. సో 553 వచ్చేది వాల్యూ అంటే మనకు ఉండే కీ వాల్యూ 1 2 3 4 5ని 553లో నేను సబ్స్టిట్యూట్ చేస్తా ఫ్రెండ్స్. 553లో నేను ఇన్సర్ట్ చేస్తా. సో మీరు మేజర్గా ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చాలు. సో దీంట్లో వాల్యూస్ మనము ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ నేను ఫోర్త్ దానిలోకి ఎంటర్ అవుతున్నా. ఆ ఫోర్త్ వచ్చేసి డిజిట్ ఫోల్డింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ డిజిట్ ఫోల్డింగ్. చూడండి, డిజిట్ ఫోల్డింగ్లో మనకు ఏం జరుగుతుంది. సో ద కీ ఈస్ divided into separate parts and using some simple operation these parts are combined to produce the hash key. So చూడండి 1 2 3 6 5 4 1 2 ఈ కీని నేను ఇన్సర్ట్ చేయాలి. సో 1 2 3 6 5 4 1 2 డివైడెడ్ ఇంటూ మరి దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. 123 654 12 అండ్ దీస్ ఆర్ యాడెడ్ టుగెదర్. సో వీటన్నిటిని నేను యాడ్ చేస్తా. చూడండి 123 ప్లస్ 654 ప్లస్ 12. సో దీని మీనింగ్ ఏంటంటే వీటన్నిటిని యాడ్ చేసి నాకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి? వచ్చిన ఆన్సర్ వచ్చేసి 789. ద రికార్డ్ ప్లేస్డ్ ఎట్ లొకేషన్ 789 ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో మనకి లాస్ట్ వన్ వచ్చేసి డిజిట్ అనాలిసిస్ అన్నట్టు. సో digit analysis is a hashing method where specific digits of a numeric key are selected to compute the hash value. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్పెసిఫిక్ కీస్ని యూజ్ చేసుకొని కీని అయితే కంప్యూట్ చేస్తాము. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఒకసారి ఇక్కడ చూస్తే సో 123 అంటే 1234 5674 9834 4534. సో టేబుల్ సైజ్ ఈజ్ 100. ఐ వాంట్ ప్లేస్ దీస్ కీస్. నేను ఈ కీస్ని ప్లేస్ చేయాలి. చూడండి, మనం ఇష్టం వచ్చిన క్రైటీరియా దీంట్లో తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే లాస్ట్ 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయండి? 34 ఉంది, 34 74 ఉంది, 34. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇక్కడ చూస్తే హ్యాష్ వాల్యూ 34 ఇండెక్స్లో 1 2 3 4ని సబ్స్టిట్యూట్ చేస్తా. 74 ఇండెక్స్లో 5 6 7 4ని సబ్స్టిట్యూట్ చేస్తా, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ సీ 34ని ఎక్కడ మనం
ఇన్సర్ట్ చేయాలి, 9834లో ఇన్సర్ట్ చేయాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సో 9834ని మనము 34 ఇండెక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఆల్రెడీ 1 2 3 4లో మనకి ఏముందండి 34 అనేది ఉంది. సో 1 2 3 4 ఎక్కడ ఉంది 34 ఇండెక్స్లో ఉంది. సో 9834ని కూడా 34లో నేను చేయలేను. సో ది సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ యాజ్ కొలిజన్. నెక్స్ట్ 4534ని మనము ఎక్కడ చేయాలి సబ్స్టిట్యూషన్ 34 ఇండెక్స్లో చేయాలి. కానీ ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ 34 వచ్చింది. సో 34 మనము ఇప్పుడు చేయలేము. అందుకనే ఇంకొక అప్రోచ్కి వెళ్తా ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ ద కీస్ ఆర్ ఎండ్స్ విత్ 34 హెన్స్ కాసింగ్ కొలిజన్. సో దీన్ని మనం ఏమంటామంటే కొలిజన్ అనడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. చూజ్ డిజిట్స్ విత్ మోర్ వేరియబుల్. అంటే ఎక్కడైతే వేరు ఉన్నాయో డిజిట్స్ ఆ డిజిట్స్ మాత్రమే తీసుకోమని చెప్తున్నారు. చూడండి ఇక్కడ కీ వాల్యూ డిజిట్ వాల్యూ ఫామ్. నా 1 2 3 4లో నేను 23 తీసుకున్నా ఫ్రెండ్స్. 5 6 7లో 4లో 67 తీసుకున్నా ఫ్రెండ్స్. 9834లో 83 తీసుకున్నా ఫ్రెండ్స్. సో 4 5 3 4లో 53 తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఒకసారి చూస్తే మనము కీ వాల్యూస్ని ఈ ప్లేసెస్లో నేను ఇన్సర్ట్ చేస్తా. 23 67 83 53. సో ఇక్కడ హ్యాష్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి 23 67 83 53. అంటే ఈ కీ 1234ని 23rd ఇండెక్స్లో చేస్తాను. 5674ని 67లో చేస్తాను. 9834ని 83 పొజిషన్లో చేస్తాను. 4534ని 53 లొకేషన్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో మనము ఈ విధంగా చేయవచ్చు. సో ఇవి వచ్చేసి మనకి కంప్లీట్గా 5 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనిలో మేజర్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నోట్స్ రాస్తే సరిపోతుంది. సో ఈ 5 టైప్స్ ఎగ్జామ్లో రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, అక్కడ మీరు నోట్స్ కూడా అడగవచ్చు ఫ్రెండ్స్ నన్ను. థ్యాంక్ యూ.